లోక్సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాకినాడలో బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ హిందూ మతం పేరుతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని పలకడం సమంజసం కాదని, వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని జిల్లా మీడియా ప్రతినిధి తుమ్మలపల్లి నాని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ మండలంలోని సర్పవరం జంక్షన్ వద్ద భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. రాహుల్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాళ్ళ ధనరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి వాళ్ళ నరేంద్ర మోడీ గారికి విమర్శించడానికి తగిన స్థాయి అయితే కాదు. 60-70 ఏళ్ళుగా పాలించి మీరు దేశానికి ఏం చేశారో ఒకసారి మీరు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. నరేంద్ర మోడీ యొక్క పాలన, నరేంద్ర మోడీ యొక్క విధానాల విధులు మీకు తెలియని ఏం కాదు. ఎన్నో దేశాలు ఇవాళ భారతదేశం వంక చూడటం మొదలుపెట్టింది. మీరు చేసేప్పుడు భారతదేశం ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు కులాలు మతాలు రెచ్చగొడుతూ ఈ దొంగ పాలన, దొంగ పద్ధతులే చేశారు తప్ప ఏనాడు దేశాన్ని సక్రమంగా పాలిందామని ఆలోచన